కాకినాడ పోర్టుకి వెళ్ళారు సంబంధించి ఎలక్షన్ల ముందల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని నేను అధికారంలో రాగానే బద్దలు కొడతానన్నటువంటి ఆయన మాటని నిలబెట్టుకుంటూ చెప్పిందే చేయటం చేసేదే చెప్పేగలటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రజలకి అందవలసినటువంటి రేషను అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నటువంటి ఆ మాఫియా సామ్రాజ్యాన్ని బద్దలు కొడతా ఇవాళ ఆ పోర్టులోకి వెళ్ళినటువంటి సందర్భం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చ అయింది. మరి ఈరోజు ఇప్పటివరకు కూడా ఏ నాయకుడు కూడా ఆ అవినీతి సామ్రాజ్యాన్ని ఎదురెళ్ళి దాన్ని కోకటి వేలులో పెకిలించేయడానికి సిద్ధపడినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ ఒక మంచి మార్పు, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రజలకి అందవలసినటువంటి రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందే విధంగా ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరేట్టుగా జరుగుతున్నటువంటి అక్రమ సామ్రాజ్యాన్ని కోకటి వేలులో పెకిడించేయడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా హర్షణీయం. వైసీపీ దీనికి సంబంధించి అధికారంలో కదా మీరే ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి, మా పార్టీ మీద బురద చల్లడం కరెక్ట్ కాదంట. అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధే ఈ సామ్రాజ్యానికి మూలస్తంభం అని చెప్పి ఇవాళ యావత్ భారతదేశం మొత్తానికి తెలుసు. ఇవాళ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరి అతను అక్రమ సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్విరాంగా కొనసాగిస్తుంటే ఉక్కుపాదం మోపి ఇవాళ ఆ రేషన్ బియ్యాన్ని ఆయన సీజ్ చేయటం, షిప్ని సీజ్ చేయటం అనేది ఒక సంచలనాత్మక నిర్ణయంగా ఇవాళ యావత్ దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం.